హాయ్ పిల్లలు, ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 7. ఈ కథలో మీ అందరికీ ఒక చక్కటి చిన్న బాబు, అతని పేరు ప్రహ్లాదుడు. ఈ బాబు ఎంతో ధైర్యవంతుడు పిల్లలు, చాలా మంచివాడు కూడా. ప్రతిరోజు ప్రతి క్షణము అతను ఎప్పుడు నారాయణుడి జపంలో ఉండేవాడు. ఆ విష్ణుమూర్తి నారాయణుడి జపంలో ఉండేవాడు. కానీ అతని తండ్రి మాత్రం చాలా గర్వంతో ఎప్పుడు కోపంగా నేనే దేవుణ్ణి, నాకే పూజలన్నీ జరగాలి అనే గర్వం ఎప్పుడు చూపిస్తూ ఉండేవాడు. కానీ ఆ చిన్నబాబు మాత్రం ఎప్పుడు ఆ నారాయణ్ని స్మరిస్తూ ఉండేవాడు పిల్లలు. ఒకరోజు చాలా కోపం వచ్చింది పిల్లలు వాళ్ళ నాన్నకి. అప్పుడు నీ నారాయణుడు అన్ని దగ్గర ఉన్నాడు అన్నావు కదా, చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా అని గట్టిగా అడిగాడు పిల్లలు. అప్పుడు ఆ చిన్న ప్రహ్లాదుడు నవ్వుకుంటూ ఆ నారాయణ స్వామి ప్రతి చోట ప్రతి వేళలో ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు ఆ వెంటనే ఆ స్తంభం 2 ముక్కలుగా విడిపోయి ఆ నారాయణుడు నరసింహస్వామి అవతారంలో దర్శనమిచ్చాడు పిల్లలు. చూసారా పిల్లలు, మనం గనక మనస్ఫూర్తిగా ట్రస్ట్ చేసి నమ్మకం దేవుడి మీద ఉంచితే ఆ దేవుడు మనకి ఎల్లవేళలా సహాయం చేస్తాడు పిల్లలు. నచ్చిందా ప్రహ్లాదుడు కదా? ఆయన ఎప్పుడు మంచిగా నారాయణ్ని నమ్మాడు కదా. మీకేమనిపిస్తుంది? ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.